శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లిలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రాయదుర్గం నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డాక్టర్ బత్తల హరిప్రసాద్ మాట్లాడుతూ 26వ తేదీ ఆదివారం అనంతపురంలో వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల పట్ల చిత్తశుద్ధితో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆదివారం 26 ఉదయాన లలిత కళా పరిషత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మన బీసీ రమేష్ గౌడ్ మరియు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తరఫున ఈరోజు బీసీ గలం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పెద్దాయన మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ నాయకులు సోదర సోదరీమణులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి బీసీ సోదరులందరూ జయప్రదం చేయవలసిందిగా నేను ఈ పత్రికాముఖంగా నేను కోరుకుంటున్నాను. అలాగే గత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో కలిపారు. బీసీలకు 50 సంవత్సరాలు నిండిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ హామీని అమలు పరచలేదు. మరియు బీసీ సప్లాన్ కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఆ హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. మరియు బీసీలకు ఇచ్చిన ఈ అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఆ హామీని కూడా ఎంతో నెరవేర్చలేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో కలుపుతున్నారు. ఆ సిలిండర్లు కూడా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి అవి కూడా అడపాదడపా ఇస్తున్నారు. ఇంతకుముందు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని బ్యాక్ బోన్ క్యాస్ట్ అని మన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. అలాగే మన మాజీ మంత్రి మరియు మా ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అనేక బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచారు. బీసీలందరూ మా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే సుఖ సంతోషంతో ఉన్నారని చెప్పి ఎవరి నోట మేము వింటున్నాము. అలాగే కదిరి నియోజకవర్గంలో ఉన్న పాలయ్యకిరి కమ్యూనిటీ కానీ మరియు పట్ర కమ్యూనిటీ కానీ ఓసీ జాబితాలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి బీసీఏ చేసిన ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే ముస్లిం మైనార్టీ సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించి బీసీలో చేర్చిన ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. వారి తనయుడు కూడా మన బీసీలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో అందరూ ఆనందంగా ఉన్నారు. అలాగే ఈసారి వచ్చే ఆదివారం 26 పొద్దున మన కదిరి నియోజకవర్గం నుంచి బీసీ సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ పత్రికాముఖంగా నేను కోరుకుంటున్నాను.